నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాతా పద్మజానంద గారు ఉన్నారు. నమస్తే అమ్మ. హరి ఓం తల్లి. అమ్మ, ఈ సంవత్సరం హోలీ ఎప్పుడు వస్తుంది? హోలీ పండుగ విశిష్టత ఏంటి? అసలు హోలీ మనం ఎందుకు జరుపుకుంటాము? ఇంకొకటి ఏంటంటే కామదహనం అని చేస్తుంటాం కదా హోలీకి ముందు రోజు. అసలు ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? అంటే ఆ వెనకాల ఉన్న కథ ఏంటి? దాని గురించి మాకు తెలియజేయరా? హరి ఓం తల్లి. కామదహనము అని ముఖ్యంగా హోలీ అంటే దాని గురించి ఏంటంటే ఒక చెడుపై అంటే ధర్మం అధర్మంపై గెలవడం ఏదైతే ఉందో దాన్ని పండగగా జరుపుకోవడమే ఈ హోలీ కూడా. ఇప్పుడు నువ్వు ఏదైనా సాధించావు అనుకో అమ్మా, సాధించినప్పుడు ఏం చేస్తాం? మన యొక్క సంతోషాన్ని పంచుకుంటున్నాం, సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ హోలీ కూడా అంతే అమ్మా. ఓకే. ఈ హోలీ ఏంటంటే హిరణ్యకశిపుడు చెల్లి, ఆమె పేరే హోళిక. ఓకే. ఆమెని దహనమే చేస్తారు, ఆమెనే దహనం చేస్తారు. కానీ అంటే ఇక్కడ ఏంటంటే చాలామందికి తెలియంది, ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని అంతం చేయబోతాడు, తెలుసు కదా మీకు. ఎన్నో రకాలుగా చంపేయడానికి చూస్తాడు, ఎందుకంటే నారాయణ నామస్మరణ చేస్తున్నాడని. అవును. అయితే ఈ హోళికని కూర్చోపెట్టి హోళిక ద్వారా ఆమెకి మంటల్లోనికి వెళ్ళే ఇది ఉందన్నమాట. సో ఆమెని కూర్చోపెట్టి ఆమె ఒడిలో ఈయనని కూర్చోపెట్టి మంటలు అంటిస్తారు. ఓకే. కానీ ఆవిడ దహనమైంది, కానీ ఇక్కడ ఈయనకేం కాలేదు. అంటే అధర్మం, రాక్షసత్వం నాశనమైంది, కానీ నారాయణుడు ఈయనని కాపాడాడు, ధర్మాన్ని గెలిపించాడు. ఓకే. భగవన్నామస్మరణతోని అంటే ఒక భక్తుడిని భగవంతుడు ఎలా కాపాడుతాడు అనే దానికి కూడా ఇది నిదర్శనం. ప్రహ్లాదుడి చరిత్రే మనకి. ఆయన జన్మించింది ఎవరికి? ఒక రాక్షసుడికే జన్మించాడు. రాక్షసుడికే జన్మించినప్పటికీ కూడా ఆయన దైవాంశగా అక్కడ పుట్టాడు. ఆయన కారణ జన్ముడు కాబట్టే ఆయన ఒక కారణంతో పుట్టాడు. ఏంటి ఆ కారణం అంటే తన తండ్రికి బుద్ధి చెప్పించడము, తన తండ్రిని అంటే ఆయనలో ఉండే తండ్రిని అంతం చేయడం కాదు, ఇక్కడ చెడు గుణాన్ని, చెడు అనేటువంటి దానిని, అధర్మాన్ని అంతం చేయడం అని. ఓకే. అలా మొదలైంది. కామము అంటాం అంటే ఏ మానవుడైనా ఏ జీవుడైనా కామదహనం అంటారు సాధారణంగా కొంతమంది కొన్ని ఏరియాస్లోని. ఇటు సైడ్ హోలీ అంతగా లేదు, కానీ నార్త్ సైడ్ చాలా బ్రహ్మాండంగా చేస్తారు. కామం అంటే ఏంటి? కోరిక. అంటే నీలోని ఉండేటువంటి కోరికలన్నిటినీ కూడా దహింపచేయడం ఏదైతే ఉందో అదే కాముడి దహనం అనొచ్చు మనం. ఓకే. అసలు అర్థం అది. ఏదో కాల్చేస్తున్నావు అంటే కాల్చేస్తుంటారు. దసరాకి రావణుని కాలుస్తారు, అవునా? అలాగే కృష్ణావతారంలోని కూడా కంసుడే చంపబోయాడు, అవునా? కృష్ణుడు కంసుడిని అంతం చేశాడు. దానికి రకంగా కూడా జరుపుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ రాక్షసత్వము, చెడు, అధర్మము అంతం అవ్వడం అని అర్థం. అందుకనే ముందు రోజు ఆ దహనం చేస్తారు. దహనం చేసి పూజ అన్నీ కానిచ్చుకుని, స్నానం సంధ్యలు చేసుకుని, చక్కగా పూజలు కానిచ్చుకుని, ఇక మర్నాడు చక్కగా ఆనందంతో రంగులు జల్లుకుంటూ మిఠాయిలు తింటూ, అంటే ఒక సెలబ్రేషన్ అంటాం చూడమ్మా. మనము పండగ జరుపుకోవడం అంటే ఈ అధర్మాన్ని జరుపుకోవడం. అంటే కామద్దుడు అని మళ్ళీ ఎత్తావు కాబట్టి, కాముడు అంటే వేరే ఏం లేదు, నీలోని ఉండేటువంటి కోరికలు. ఇప్పుడు కోరిక అనేది మనిషికి చనిపోయింది అనుకో అమ్మ, కోరిక అనేది లేకుండా పోయిందంటే ఇప్పుడు ఒక కోరికని మించి ఇంకో కోరిక వస్తూనే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒకటి మనకి అబ్బా ఇప్పుడు ఇలా తిండికి ఇబ్బంది అవుతుంది, తిండి దొరికితే చాలా అనుకుంటాం. తిండి అయిన తర్వాత ఇదే తిండా ఇంకా కొంచెం
మంచి తిండి కావాలి మనకు అనుకుంటాం. మళ్ళీ దాని తర్వాత ఇంకొకళ్ళని చూస్తాం, మనం కేవలం ఇలాగే తింటున్నాం కానీ వాళ్ళు చూడు 5 స్టార్ హోటల్స్లోని ఇలా తింటున్నారు, అలా తింటున్నారు, కార్లలో తిరుగుతున్నారు, ఒక కారు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈ కారు అయిపోయాక ఒక ఇల్లు అంటాం, ఇల్లు చిన్నది కాస్త ఏమవుతుంది, మళ్ళీ ఓ బంగ్లా ఉంటే బాగుండు అంటుంది. అంటే కోరికలకి ఎప్పుడూ కూడా అదుపు లేదు, పుడుతూనే ఉంటాయి కోరికలు, పుడుతూనే ఉంటాయి మానవుడికి. ఈ కోరికలు అనేటువంటి దానిని కాముడు అంటారు. ఓకే. కాముడు అంటే వేరే ఏం లేదమ్మా, కోరిక. కామం అంటే కోరిక. ఈ కోరికల్ని అంతం చేయడం, దహనం చేసేయడం. ఎప్పుడైతే కోరికలు దహనం అయిపోయాయో ఇంక నీకేమీ ఉండదు. ఏది మనకి లభిస్తే దాంతో ఆనందం, తృప్తి, ఆ లభించిన దాంతోనే ఎంతో తృప్తిగా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అంటే పరమేశ్వరుడు మనతో ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, అన్నీ భగవంతుడే చేస్తాడు, ఇచ్చేదంతా కూడా భగవంతుడే, నేను నిమిత్తము అనేటువంటి భావన నీలో వస్తుంది. ఎప్పుడు నేను అనేటువంటిది లేనప్పుడు. ఈ నేను అనేటువంటిదే కోరిక, కామము. దాన్నే దహనం చేసేసామంటే ఇంకేం లేదు, ఉన్నది ఒకటే. దాని అర్థం అదే. అందుకనే ఈ యొక్క రంగులతోని రంగులు జల్లుకుంటూ ఒకళ్ళపై ఒకళ్ళ ఆనందోత్సాహంతో రంగులు జల్లుకుంటూ పండగ జరుపుకుంటారు. ఆ రకంగా హోలీని సెలబ్రేట్ చేస్తూనే ఉంటున్నాము. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఇది మన మధుర అంటే కృష్ణుని ఉండే సమయంలోని ఆ యొక్క ప్రదేశాల్లో మధుర, అలాగే ఆయన జన్మించినటువంటి అక్కడ అన్ని చోట్ల కూడా 16 రోజుల పాటు చేస్తారు దీన్ని. హోలీని చాలా పెద్ద పండగగా చేస్తారు. ద్వారక కావచ్చు, మధుర కావచ్చు, ఇవన్నీ చోట్ల కూడా 16 రోజుల పండగగా చేస్తారు దాన్ని. అంటే దానిని చెడు అంతం చేయడం, ఒక మహానుభావుడు, ఒక భగవానుడు మన గురించి వచ్చాడు, మన గురించి మనని రక్షించడం కోసము, మన కోసము ఆయన అవతారాన్ని ఎత్తి మనని ఉద్ధరించడానికి ఈ యొక్క రాక్షసత్వాన్ని, ఈ యొక్క కోరిక. ఇప్పుడు ఇక్కడ రాక్షసులు అంటే ప్రత్యేకించి ఏం అక్కర్లేదమ్మా, హరిషడ్ వర్గాల్ని జయిస్తే అంటారు. ఇక్కడ ఉండేటువంటి రాక్షసులు ఎవరయ్యా అంటే ఈ హరిషడ్ వర్గాలే. ఏంటంటే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలతో పాటు అహంకారము, గర్వము, వీటిని జయించడమే. ఈ జయించేమో అంటే అన్నిటినీ జయించినట్టే, అంతేనా కాదా? అది జయించడం అనేది కష్టం. దాని సందర్భంగానే భగవానుడే సాక్షాత్ దిగి రావాల్సి వచ్చింది. కంసుడు ఎందుకు అంతమైపోయాడు? దేనివల్ల? భయంతో. మదం అని చెప్పచ్చు, క్రోధం అని చెప్పచ్చు. ఎందుకంటే కృష్ణుడు జననం అనేది కాదు, ఆయన యొక్క తల్లి వివాహం వరకు ఆయన సోదరిని సొంత చెల్లి కాకపోయినా ఎంతో ప్రేమగా చూశాడు ఆయన. చాలా ఇష్టం ఆయనకి చెల్లెలంటే. ఆయన సొంతం కాదు అసలు, కంసుడు సొంత చెల్లెలు కాదు. అయినప్పటికీ కూడా చాలా ప్రేమగా ఉండేవాడు. ఎప్పుడైతే ఆకాశవాణి ద్వారా ఈవిడికి జన్మించేటువంటి అష్టమ సంతానంతో నీకు మరణం ఉంది అని చెప్పారో, అక్కడ ఏమొచ్చిందమ్మా, ఒక భయం ఏర్పడింది. భయంతో పాటు క్రోధము, మదము అన్నీ వచ్చే కదా ఆవిడని. అప్పటి వరకు అంత ప్రేమగా చూశాడు, ఆ ప్రేమ కాస్త ఏమైంది, ద్వేషంగా మారింది. అంటే ప్రాణభయంతో వచ్చింది. ప్రాణభయం, నేనే గొప్ప అనేది ఎప్పుడైతే వస్తుందో, ఆయన ఎంతో మందిని ఎన్నో రకాలుగా హింసిస్తున్నాడు రాక్షసత్వంతో, కానీ సోదరిపై ప్రేమ. ఆ దేవకి అంటే అంత ప్రేమ అన్నమాట. కానీ ఆయనకి జరిగేది ఎప్పుడు, 8వ సంతానంతో. కానీ ఆయన అలా అని వదిలేడా? లేదు. ఈవిడ ఉంటే కనుక అస్సలకే మోసం వస్తుందని ఆవిడనే అంత ప్రేమించినటువంటి ఆ సోదరిని చంపేబోయాడు. దేవకీదేవిని అక్కడికక్కడే చంపేబోయాడు. అప్పుడు వసుదేవుడు అడ్డుకుంటాడు, నీకు కావాల్సింది, నీకు బాధ కలిగేది మాకు జన్మించినటువంటి పుత్రులతోనే కదా నీకు, అందుకని నీకు నేను నా సంతానాన్ని నేనే తీసుకొచ్చి ఇస్తానని ఆయన పాపం ప్రతి సంతానం పుట్టంగానే తీసుకువెళ్ళి పురిటి గర్భం నుంచే తీసుకువెళ్ళి ఇచ్చేసేవారు, అంతం చేసేవారు.
అంటే ఇక్కడ ఇంకొకటి గ్రహించాల్సింది ఏంటంటే అమ్మ, కర్మని ఎవరు కూడా మార్చలేదు. దాటలేరు. ఆ, భగవంతుడికి సైతం ఎవరైనప్పటికీ కూడా కర్మని ఎవరు, భగవంతుడైనా క్షమిస్తాడు కానీ కర్మ వదలదమ్మా. ఉమ్, ఇప్పుడు ఆవిడ అది అనుభవించింది అంటే ఆవిడ ముందు జన్మలోని ఆవిడ చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పిదంతోనే ఇంత క్షోభ అనుభవించింది. అన్ని గర్భశోకం అంత సులువైనది కాదు, అది బాధ తట్టుకోవడం. ఆవిడ అలాంటిది జయించింది. అంటే ఇక్కడ కామ క్రోధ లోభ మదమాత్సర్యాలు అనేటువంటి ఆ కామధేను, ఆ యొక్క కామాన్ని అంతం చేసేయడమే ముందు రోజు మనం చేసేటువంటిది కాముడి దహనము. అయితే ఇక్కడ మనము ఆ రోజు పూజకి అక్కడ దహనం చేసిన తర్వాత ఆ బూడిద ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని వచ్చి కనుక లోపల భగవంతుని దగ్గర పెట్టి అదే బూడిదని చుట్టూ కూడా జల్లితే కనుక దుష్ట శక్తులు అవి కూడా రావు. ఓకే ఓకే. అంటే ఇది ఒక క్రమపద్ధతిలోని చేసుకుని చేస్తే కనుక దానికి ఎంతో, ప్రతి దానికి ఒక అంతరార్థం ఉందమ్మా. ఫలం చాలా ఉంది. నువ్వు అక్కడ దహిస్తున్నది ఏంటమ్మా? కోరికలు, అలాగే చెడుని చేద్దాయి. అటువంటిది కాలుస్తున్నావు అంటే ఆ విభూతి ఎంతో గొప్పది కాబట్టి నీలో ఉండేటువంటివి ఇలాగే పోతాయి, అలాగే ఇంటి లోపల ఉండేటువంటి ప్రతిదీ కూడా పోతాయి అనేటువంటి భావనతోని దాన్ని తీసుకొచ్చి దైవం దగ్గర పెట్టి జల్లుతారు. ఓకే. అంత పరమార్థం ఉంది. హోలీ గురించి, కామదహనం గురించి, అంటే మనలో ఉన్న కోరికలు వాటిని మనం దహనం చేస్తేనే రేపన్న నాడు ప్రశాంతంగా ఉండగలుగుతాం అనే దాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్.